Hi guys, welcome back to my channel Smile with Arpita. గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేనైతే కరుంగమాల ఆర్డర్ చేసుకున్నా. సో ఆర్డర్ చేసుకొని నేను ఎక్కడ పర్చేస్ చేసినో వాళ్ళని ట్యాగ్ చేసిన. పరశురామ్ టాక్స్ అన్నయ్య దగ్గర అండ్ శుభంకరి రుద్రాక్ష ఉంటుంది, ఆ పేజ్ నుంచి వాళ్ళు అమ్ముతారు. ఈ అన్నయ్యనేమో చెప్పిందనమాట, ఇలా కరుంగమాలి ధరిస్తే మంచిది అనేసి. సో వాళ్ళిద్దరిని ట్యాగ్ చేసి పెట్టాను ఇన్స్టాగ్రామ్ స్టోరీ. సో నేను ట్యాగ్ చేసిన తర్వాత అన్న రీమెన్షన్ చేసిండు పరశురామ్ టాక్స్ అన్నయ్య. అప్పటి నుంచి అందరూ నాకు మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం కరుంగలి మాల గురించి అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు అది చెప్దాం అనుకుంటున్నా, చూసేయండి. కరుంగలి మాల అయితే ఈ బాక్స్లో అయితే నాకు సెండ్ చేశారు. ప్యాకింగ్ అయితే ఫుల్ నీట్గా క్లీన్గా ఉండే. అసలు ఈ బాక్స్లో ఏమేమి ఉండే అంటే, నాకైతే ఒకటి పంచముఖ రుద్రాక్ష అండ్ ఆల్సో విభూది అండ్ కరుంగలి మాల. నేను ఇది డైలీ వేసుకుంటున్నా కాబట్టి నేను ఈ బాక్స్లో పెట్టుకున్నాను అనమాట, విభూది అంటారు. సో నేనైతే శివాలయానికి వెళ్ళి అక్కడ వేసుకున్నా ఈ కరుంగలి మాల. అక్కడ శివుడికి ఆల్రెడీ అభిషేకం చేసేసారు. సో శివుడి పైన ఇది పెట్టి పంతులకి ఇచ్చి నేను వేపించుకున్నా అనమాట. పంతులు గారు అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పిండు, కొన్ని నియమాలు చెప్పిండు. అవి నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే నాన్ వెజ్ తినొద్దు అండ్ ఆల్సో ఇక్కడ ఎప్పుడైనా మనం శ్మశాన వాటికి వెళ్తాం కదా, అప్పుడు ఇది ధరించొద్దు. అండ్ ఆల్సో ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు బాలింతలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి కూడా పోవద్దు, అది కూడా ముట్టుడు. అండ్ ఆల్సో వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇది వేసుకోవద్దు, పండుకునేటప్పుడు కూడా వేసుకోవద్దు, స్నానం చేసేటప్పుడు కూడా వేసుకోవద్దంట. స్నానం చేసిన తర్వాత మెయిన్గా పంతులు గారి ఏంటంటే, మనము ఇక్కడ ఇవన్నీ తిరుగుతాం కదా, అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక 1 అవర్ వేసుకొని ఉంచుకో, అంతే, ఒక 1 అవర్ వేసుకుంటే చాలు అనుకుంటా అని అన్నాడు. నేనైతే అట్లనే వేస్తున్నా, ఎందుకంటే పంతులు వాళ్ళు కూడా మన మంచి గురించి చెప్తారు కదా. సో నేను ఆ నియమాలు పాటించుకుంటా ఇది వేసుకుంటున్నా. ఇది వేసుకోకుండా వాటికి వెళ్ళొచ్చు, తినొచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, కానీ ఇది వేసుకొని మాత్రం అన్ని రూల్స్ అయితే ఫాలో కావాలా. నాకు పంతులు చెప్పిన నియమాలు అయితే ఇవి. ఒకవేళ నాకు ఇంకా ఏమైనా తెలియని నియమాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాస్ట్ వచ్చేసి 1500 అండ్ లెంత్ వచ్చేసి 8 mm. మనం అనుకోకుండా మనం మర్చిపోయి మనం వాష్రూమ్కి ఇది వేసుకొని వెళ్ళినాం అనుకో, అండ్ సడన్లో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఏదో ఒక ఇన్సిడెంట్స్ వస్తుంది, మర్చిపోయి ఆ ముట్టుడు ప్లేసెస్కి వెళ్ళినాం అనుకో, ఇది ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలంటే సాంబ్రాణి వేసి అండ్ శివుడి పైన అభిషేకం చేసి వేసుకోవచ్చు. ఓకే గైస్, ఇంతే నేను చెప్పాలనుకుంటున్నా. నాకు ఒకవేళ తెలియని ఉంటే మీరైతే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. Okay guys, bye. Thanks for watching. Do like, share, comment, subscribe to Smile with Arpita. నా ఫ్రెండ్స్ ఇంకా కజిన్స్ అది ఒరిజినలా కాదా అని ఒకసారి టెస్ట్ చేయమన్నారు. అయితే టెస్ట్ చెయ్యలేను, రాగానే డైరెక్ట్ శివాలయంకి వెళ్ళి నేను వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను అంత ట్రస్ట్ చేసిన ఆ పేజ్ పైన, కానీ ఎందుకైనా మంచిది అనేసి టెస్ట్ చేసిన అనమాట. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చెప్పిన తర్వాత అరే అవును ఒకసారి టెస్ట్ చేస్తే ఏం పోయేది ఉందనేసి టెస్ట్ చేసిన. సో ఫైనల్గా వాటర్లో వేస్తే కలర్ మారింది. సో ఇట్స్ ఒరిజినల్. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది అది టెస్ట్ చేసిన తర్వాత. ఇలా కలర్ చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయింది. వైట్ కలర్ ఉంటే ఈ కలర్ అయిపోయింది. ఓకే గైస్, మీకైతే అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.